జైబిన్ దినపత్రికలోని ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశం. మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా అయితే జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ప్రజాసొమ్ము పనికి మాలిన కష్టాలు. ప్రజాసొమ్ము పనికి మాలిన ఖర్చులు అయితే దుబారా ఖర్చులు అయితే పెడుతున్నారు. దుబారా ఖర్చులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఖర్చులు చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పుకుంటూనే ప్రజా సొమ్మును ఇవాళ ఇష్టానుసారంగా ఖర్చులు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది, ఖర్చులు పెడుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద అనేకమైనటువంటి భారం పడబోతుంది. ఒక పక్కన అప్పుల కుప్పగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని, ఒక పక్కన అప్పుల కుప్పగా ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని చెప్తూనే మరో పక్కన వీళ్ళు ఇష్టానుసారంగా దుబారా ఖర్చులు పెడుతున్నారు. ఇది ప్రజల మీద భారం పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. దీనికోసం ఎందుకు ఈ అంగహార్బటలు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. గత బీఆర్ఎస్ హయాంలో ఆ వెలమదూర చేసినటువంటి పరిస్థితి ఈ రెడ్డుదల చూస్తున్నాడు. ఈయన చేయడం వల్ల, వీళ్ళిద్దరు చేయడం వల్ల నష్టం ఎవరికంటే సామాన్య ప్రజలకు మాత్రమే భారీ నష్టం. అందుకోసమే ప్రజాసొమ్ము పనికి మాలిన ఖర్చులకే పరిమితం అయిపోతుంది. ఇలా ఉన్నటువంటి అభయస్తము, మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసము, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, ఇక్కడ ఉన్నటువంటి 6 గ్యారెంటీలకు ఇలా ఆర్థికమైనటువంటి వనరులు, ఇవాళ ఉన్నటువంటి గ్యారెంటీల విషయంలో ఇవాళ ఆర్థికంగా లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాన్ని తీసుకున్నట్టయితే ఆర్థికంగా లేక ఒక్కొక్క హామీని ఎప్పుడు నెరవేర్చాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒక పక్కన మసిపూసి మారడి చేసి మరో పక్కన ఇవాళ ఉన్నటువంటి దుబారా ఖర్చులతోని ఇవాళ రాష్ట్రంలో చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకోసం అంటే సమయానికి ఇవాళ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇవాళ సమయానికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది 3 నెలలు కంచాలి. మరో పక్కన ఇష్టానుసారంగా ఇవాళ కోట్ల రూపాయలు వాళ్ళు ఇంట్లో చెల్లిస్తున్నట్టుగా ఇవాళ ఇష్టానుసారంగా డబ్బులను వృధా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు? గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటిది ఇవాళ ఈయన చేస్తున్నాడు. గత బీఆర్ఎస్ హయాంలో ఆయన రోడ్ల మీద అన్నీ చేస్తే ఈయన పైన నుంచి వెళ్ళేస్తున్నాడు. అంతే, ఆయనే రోడ్ల పైన ఉండి అంగుహార్బటలు వేస్తే ఈయన పైనుండి అన్నీ చేసేటువంటి ప్రయత్నం ఉంది. ఇవాళ ఉన్నటువంటి పోటీలో ఇవాళ చేస్తున్నారు తప్ప అభివృద్ధి అనేటువంటి పదాన్ని లేకుండా, అభివృద్ధి అనే పథకం లేకుండా, అభివృద్ధి అనేది నోచుకోకుండా దుబారా ఖర్చులకు ఇవాళ ఇష్టానుసారం ఖర్చు పెడుతున్నారు. ఇవాళ ప్రజాసొమ్మును అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏముంది అనేటువంటిది ప్రశ్న. ఇలా చాలామంది నిజంగా నిరుద్యోగులు ఉన్నారు. ఇలా 55,000 ఉద్యోగాలు ఉన్నారు. 55,000 ఉద్యోగాలు ఏ నిమిత్తం ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చారు, వాళ్ళ నిజంగా వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకు పోవాల్సినటువంటి వాటా ఎంతవరకు వెళ్ళిపోతుంది, వాళ్ళ జీతాలు ఎంత వెళ్ళిపోతున్నాయి, ఇవాళ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఏ విధంగా ఇస్తున్నారు అంటే ఇవన్నీ రాబడి లేకుండానే ఇవాళ దుబారా ఖర్చులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పెనుభారంగా మారేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి ప్రజాసొమ్ము పనికి మాలిన ఖర్చులు అనేది ప్రధానంగా రాసినాం. ప్రభుత్వ సొమ్మును వృధాగా ఖర్చు చేస్తున్నారు. గత పాలకులు తీరు నేటి పాలకులే పాటిస్తున్నారు. కోట్ల రూపాయల సొమ్ము వృధాగా ఖర్చు అవుతున్నది. సంవత్సర కాలంలో ఇంచుమించు 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఖర్చులు తగ్గించుకోకపోతే అప్పుల భారం పెరుగుతూనే ఉంటుంది. సంబరాల సభల పేర్ల మీద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అసలే అప్పుల రాష్ట్రం, ఆపై వృధా ఖర్చులు. ప్రజాసొమ్మును ఆదాయాన్ని, ప్రభుత్వ విలువలను పెంచండి. అప్పుల తెలంగాణను రక్షించలేకపోతే మొదటికే ప్రమాదం. 6 గ్యారెంటీల అమలు కోసం పెద్ద మొత్తం అవసరం ఉంది. అప్పుల భారమే తెలంగాణను ఆగం చేస్తుంది. డాక్టర్ బరిగల శివ. చూడు ఎంత ఘోరమా. ప్రభుత్వ సొమ్మును వృధాగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము ఒక పక్కన ఎందుకంటే ఇష్టానుసారంగా ఈ ఉన్నటువంటి పైచాచిక ఆనందం. ఇవాళ సంబరాల పేరుతో కోట్ల రూపాయలు వృధా చేసారు. ఇవాళ సంబరాల పేరుతో ఇలా కోట్ల రూపాయలు. ఆఖరికి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగానే చేసినటువంటి సంబరాలు. ఎవరి కోసం ఈ సంబరాలు, ఎందుకోసం చేస్తున్న సంబరాలు? ఒక పక్కన నిజంగా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పల ఉంది. మరో పక్కన భయంకరమైనటువంటి ఆర్థిక సమస్య కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. మరో పక్కన ఇలా ఉన్నటువంటి గత బీఆర్ఎస్ హయాంలో 7 లక్షల కోట్లు అప్పు చేశారని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. జైబిన్ దినపత్రికలో కూడా ఒక నిమిషానికి ఎంత అప్పు పడుతుంది అనేది కూడా స్పష్టంగా రాసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇలా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇన్ని కోట్ల రూపాయలు మీరు వృధాగా ఖర్చు పెట్టవలసిన అవసరం దేనికి ఉంది, ఏముంది అనేటువంటి ప్రధాన వార్త. ఇలా గత పాలకులు చేసిన పరిస్థితి ఈయన చేస్తున్నాడు. ఇలా కోట్ల రూపాయల సొమ్ము వృధాగా ఖర్చు అవుతుంది. సంవత్సర కాలంలో ఇంచుమించు 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అప్పు విలువైందంటే 1,00,000 కోట్లు. ఇలా 1,00,000 కోట్లు కూడా వృధా చేసినటువంటి
ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మనం ఏ విధంగా అయితే చెప్పినామో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 1,00,000 కోట్ల రూపాయలు అంటే ఎంత భారము, ఎంత ఇబ్బంది. ఇవాళ ఆర్బీఐ ఒక పక్కన డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలకు ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో కోట్ల రూపాయలు ఇవాళ మిత్తి కట్టలేక ఆర్బీఐకి మిత్తి కట్టలేక చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ సొమ్మును ఇంత వృధా ఖర్చులు చేసి ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు? సంబరాల పేర్ల మీద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అసలే అప్పుల రాష్ట్రం, ఆపై వృధా ఖర్చులు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. బంగారు తెలంగాణ పేరు మీద అప్పుల భారం అత్యధికంగా పెరిగిపోతుందని డాక్టర్ బరిగల శివ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1,000 కోట్ల రూపాయలు మిగులు పడితే తెలంగాణ సిరి సంపదలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేవన్నారు. గత పాలకులు ఇష్టరాజ్య పాలనతో సంక్షేమ పథకాల పేర్ల మీద ప్రజాసొమ్మును వృధాగా ఖర్చు చేసిన తీరును నేటి పాలకులు కొనసాగిస్తున్నారని తెలంగాణ సమాజం భావిస్తుందన్నారు. సభల పేర్ల మీద, సమావేశాల పేర్ల మీద, సమీక్షల పేర్ల మీద, సంబరాల పేర్ల మీద తెలంగాణ సొమ్మును అత్యధికంగా ఖర్చు చేస్తూ అప్పుల రాష్ట్రాన్ని మరింత అప్పులోనికి నెట్టివేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పుకు నేటి ప్రభుత్వం సంవత్సరానికి 72,000 కోట్ల రూపాయలు అప్పు భారాన్ని భరిస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో 3వ ఎన్నికలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టు ఆర్థిక శాఖ లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం కన్నా అభివృద్ధిలో ఎంతో మెరుగు చేస్తున్నప్పటికీ అప్పుల నియంత్రించడంలో మాత్రం వెనకడుగు వేస్తుందని చెప్పుకోవాలన్నారు. పెట్టుబడులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక భారాన్ని చేకూర్చుకున్నప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని శాఖల సన్నకారు ఉద్యోగులకు 3 నెలల పాటు జీతభత్యాలు చెల్లించడం లేదని అవమానాలను భరించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ఒకవైపు గురుకులాల మీద, మరోవైపు 6 గ్యారంటీల అమలు మీద కాంగ్రెస్ ప్రభుత్వంపై కరలు మీరాలు దువ్వుతూ ప్రజాపాలన కాదు పలుకుబడి పాలన అంటూ ఆవేదన చేస్తుండగా ముఖ్యమంత్రి స్థాయి నుండి మంత్రుల, ఎమ్మెల్యేల వరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడంలో ప్రజాసొమ్మును వృధా చేస్తున్నారని తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారన్నారు. అవసరాన్ని బట్టి సమస్యలు, సారూప్యతను బట్టి ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి ఉండగా ప్రభుత్వాలు మారుతున్న పైసల ఖర్చు పద్ధతి మారకపోవడం తెలంగాణ రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయన్నారు. విద్యా వ్యవస్థకు కావాల్సిన 7,500 కోట్ల రూపాయలు విద్యార్థుల ఫీజుల బకాయిల నేటికి ప్రభుత్వం చెల్లించకపోవడం తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తున్న విధంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో కొనసాగిన అవినీతిని ఇంచుమించు నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధితో పాటు ప్రభుత్వ వ్యయాన్ని ఆదా చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అంతంత మాత్రమే సాయంతో తెలంగాణ రాష్ట్రంలో అప్పులు తగ్గిపోలేవన్నారు. ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే ప్రభుత్వ శాఖలోని అన్ని వ్యవస్థలు పరిపాలన పరంగా తగ్గుముఖం పట్టే నిర్వీర్యమయ్యే ఆస్కారం ఉందన్నారు. ఉన్నత విద్యకు నిధులు కేటాయించడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతమైన ఆలోచనలు తెలంగాణ రాష్ట్ర పరిపాలన అభివృద్ధికి దోహదపడుతున్నప్పటికీ ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయడంలో మాత్రం గత ప్రభుత్వం పాటించిన విధి విధానాలే నేటి ప్రభుత్వం పాటిస్తున్నట్లుగా ఉందన్నారు. నెలసరి ఆదాయం, సంవత్సరపు ఆదాయం, పెట్టుబడుల ఆదాయాలను ఖర్చులతో సరిపోలుస్తూ తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అనుమానాలను పోగొట్టుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేయడంలో పాటు కాపాడుకోవడం కూడా, బాగు చేసుకోవడం కూడా ప్రధాన పాత్ర పోషించాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి చాలా పెద్ద బాధ్యత వీళ్ళ పైన ఉన్నప్పటికీ కూడా ఇవాళ మౌనంగా ఉన్నటువంటి మంత్రుల మౌనం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏందో అర్థం కాని పరిస్థితి. ఒక పక్కన సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మీద అవగాహన లేకపోయినప్పటికీ కాంగ్రెస్లో ఉన్నటువంటి క్రియాశీలకంగా పనిచేసినటువంటి రాజకీయ నాయకులను ఉన్నప్పటికీ వాళ్ళ సలహాల మేరకు, వాళ్ళ సూచనల మేరకు ఆయన ఎంత కష్టపడాలో అంత కష్టపడుతూనే ఉన్నాడు. ఇవాళ ఉన్నటువంటి అందరినీ ఒక్కతాటికి తీసుకురావడానికి ఆయన 6 నిమిషాలు కష్టపడుతున్నటువంటి పరిస్థితి. మరో పక్కన దుబారా ఖర్చులు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సంవత్సర కాలంలో జరిగినటువంటి 1,00,000 కోట్లు అప్పు చేసి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తోవల పోతే ఇవాళ రాష్ట్ర ప్రజల మీద పెనుభారం పడబోతుంది. రాష్ట్ర ప్రజలు ఇవాళ ఆర్థికమైన ఇబ్బందులతో కొట్టిమిట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ రాష్ట్ర ప్రజలు చెప్పగానే ఇవాళ రాబోయే రోజుల్లో ఇంకా వేరే ప్రభుత్వం వచ్చినా, ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పెనుభారంగా మారి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఇవాళ భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఒక పక్కన 7 లక్షల కోట్ల అప్పులతోనే ఇలా 72,000 కోట్ల రూపాయలు మిత్తి గట్టలేక చేస్తున్నారు. నెలకి 72,000 కోట్ల రూపాయలు ఇలా మిత్తి గట్టలేక ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్కన ఇలా దుబారా ఖర్చులు. ఇవాళ ఈ ఖర్చుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది.
అందుకోసమే ప్రజా సొమ్ము పలికి మాలిన ఖర్చుల వల్ల ఇవాళ ఇబ్బంది పెట్టేటువంటి నేపథ్యం ఉంది. నేను ఇక్కడ చెప్తున్నా కదా, ఈ వార్తను చూసిన తర్వాత సీఎం గారు అతి త్వరలోనే దీని మీద ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు దీని మీద రివ్యూ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. జేబీఎన్ దినపత్రికలో వచ్చిన వార్తల మీద ముఖ్యమంత్రి గారు స్పందించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఈ సమాజం కోసం ఏర్పడేటువంటి టీవీ ఛానల్ జేబీఎన్ దినపత్రిక. జేబీఎన్ దినపత్రికలో వచ్చిన వార్తలు మాకు ఎవరికి గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు. ఆత్మ అభిమానం ఉంటుంది తప్ప ఎవరికి గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు. ఏదో మాకు యాడ్స్ ఇస్తున్నావు, లేకపోతే ఇవ్వకపోతున్నావు, లేకపోతే ఇంకేమన్నా ఇస్తున్నావు, ఇదని చేస్తున్నావు అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎవరు తప్పు చేసినా, ఎవరు ఏమున్నా ఇవాళ రాష్ట్ర ప్రజల వాళ్ళ ఆకాంక్షనే మా లక్ష్యము. ఇవాళ ఈ దేశ ప్రజల ఆకాంక్షనే జేబీఎం లక్ష్యము. ఇవాళ జేబీఎం అనే దినపత్రిక, జేబీఎం అనే టీవీ ఛానల్ సబ్బండ కులాల సబ్బండ వర్ణాలకు ఇవాళ గుండె చప్పుడుగా ఉన్నటువంటి నినాదం కాబట్టి తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనేటువంటి చెప్పేటువంటి ఏకైక నినాదం జేబీఎన్ దినపత్రిక. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా. చూడు, ఒక్కరోజుకి ఇవాళ ఎన్ని ఖర్చులు చూడండి. ఒక్కరోజుకి ఇవాళ తెలంగాణ ఏదైతే చెప్పిల్లో 9వ తారీఖు చెప్పేటువంటి 9వ తారీఖు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు అయితే ఆ ఒక్కరోజు అయితే పెట్టడం జరిగింది. దానికి అయ్యే ఖర్చులు కూడా దుబారా ఖర్చులే. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో వాయిదా 16వ తారీఖు దాకా వాయిదా అంటే సుమారుగా వారం రోజులు వాయిదా వేసిన నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా ఆ విధంగా ఉండదు. ఒకరోజు జరిగిన తర్వాత 9 వారం రోజులు వాయిదా వేసిన తర్వాత ఎప్పటి వరకు ఉన్నటువంటి అక్కడ ఎంప్లాయీస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఖర్చుల నిమిత్తం కానీ అన్నీ ఎవరు భరించాలి, ఎవరి మీద భారం పడుతుంది? తెలంగాణ శాసనసభ మండలి సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనపై సభ్యులు మాట్లాడిన తర్వాత సభను 16వ తేదీకి వాయిదా వేస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసింది. బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు నిప్పులు చెరిగారు. అక్రమ అరెస్టులపై మండిపడ్డారు. ఆదాని రేవంత్ దోస్తానంపై ప్రశ్నిస్తామని భయంతో తమను అడ్డుకుంటున్నారని, సభను రానివ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు కూడా పేర్కొన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ అభివృద్ధి వైపు వెళ్లాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ స్వలాభం కోసం ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు అర్థం కానటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఢిల్లీకి మరోసారి వెళ్ళనున్న సీఎం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్ళున్నారు. ఈ నెల 11 నుంచి 13 వరకు రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలు ఆయన పర్యటించన్నారు. ముందుగా ఈ నెల 11 రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు ముఖ్యమంత్రి వెళ్ళున్నారు. అక్కడ కొన్ని వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం ఈ నెల 12, 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డి కలున్నారు. 2 రోజుల పాటు దేశ రాజధానిలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వనున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో నామినేట్ పోస్టులు భర్తీ, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినారు. సీఎంతో పాటు మంత్రి సీతక్క, ఇతర మంత్రులు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. క్యాబినెట్ విస్తరణపై పలువురు ఆశావాహులు ఇప్పటికే ఎదురుస్తున్నారు. ఈ అంశము కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఈసారైనా దీనిపై స్పష్టత వస్తుందో లేదో అని కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయో, తెలంగాణ రావాల్సిన నిధులతో పాటు ఇవాళ ఉన్నటువంటి క్యాబినెట్ విస్తరణ అనేటువంటి అంశం గత సంవత్సరం నుంచి కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. గత సంవత్సరం నుంచి క్యాబినెట్ విస్తరణ జరుగుతున్న నేపథ్యం. ఇప్పటికే ఆశావాల సంఖ్య కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పక్కన బుజ్జగింపులు, మరో పక్కన క్యాబినెట్ను విస్తరించాలన్నటువంటి ఆలోచన, ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం, ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది. దీనివల్ల ఇలా క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది, క్యాబినెట్ విస్తరణ జరిగితే ఎవరికి మంత్రి పదవులు వస్తాయి, ఏ సామాజిక కోణంలో వస్తాయి? ఇప్పటికే చాలామంది సామాజిక కోణంలో ఇలా ఉన్నటువంటి నేను మంత్రి అని చెప్పుకునేటువంటి ప్రమాదం ఉంది. ఒక పక్కన సామాజిక కోణంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక కోణంలో మంత్రి పదవులు ఇస్తే ఎంతవరకు నిజంగా సక్సెస్ అవుతుంది? గత బీఆర్ఎస్ హయాంలో మహిళలకు మంత్రి పదవి ఇవ్వాలన్నటువంటి నేపథ్యం ఉంటే అనేకమైన విమర్శలు వేసారు. మరి ఇక్కడ ఉన్నటువంటి 2 మహిళా మంత్రులు ఉన్నప్పటికీ కూడా సామాజిక కోణంలో ఇలా మంత్రి పదవులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఎస్సీకి ఇవాళ ఉన్నటువంటి మంత్రి పదవి లేదు. ఇవాళ ఉన్న విద్యాశాఖకు మంత్రి పదవి లేదు. ఇవాళ ఉన్నటువంటి హోంశాఖకు మంత్రి పదవి లేదు. ఇవాళ ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి మంత్రి పదవులు ఉన్నప్పుడు కూడా దాని శాఖలకు సంబంధించిన మంత్రి పదవులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంది. ఆ మంత్రి పదవులు ఎప్పుడు ఇస్తారో, క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతున్నటువంటి ఆశ కూడా ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. నిధుల విషయంలో ఆర్థిక మంత్రిపై మరో మంత్రి వ్యాఖ్య. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో అందరి ముందు అడిగిన
వాటన్నిటికి నిధులు ఇస్తానని చెప్తారని, కానీ ఫైలు పట్టుకొని వస్తే మాత్రం నిధులు లేవని అంటారని రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాపోయారు. శాసనసభలో సోమవారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను ఆయన చాంబర్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో వారు మాట్లాడుతూ బట్టి విక్రమార్క గురించి చెప్తూ ఉమ్మడి రాష్ట్రంలో రోషయ్య ముఖం పైన నిధులు లేవని చెప్పేవాడని, బట్టి విక్రమార్క మాత్రం ఇస్తామని చెప్పి ఇవ్వరని నవ్వుతూ చెప్పారు. తన సొంత గ్రామం బ్రహ్మణ వెల్లంపల్లిలో నిర్మించిన ప్రాజెక్టు పూర్తి కావడంతో ఆయన చెప్పిన నేపథ్యం. ఒక సొంత మంత్రి చూడండి ఇలా ఉన్నటువంటి, ఇలా సొంత మంత్రిని ఇవాళ ఒక పక్కన అందరి ముందు మేము ఇస్తాము నిధులు ఇస్తామని చెప్తూనే మరో పక్కన ఇలా పైసలు లేవు అనేటువంటి నేపథ్యం ఉంది. ఆయన నిధుల విషయాలు ఆర్థిక మంత్రిపై చేసినటువంటి వాక్య ఇలా ఎంత వైరల్గా అవుతున్న నేపథ్యం ఉందో చూడాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకులో పెట్టుకున్నటువంటి పరిస్థితి చూడండి. ఒక పక్కన ఇవాళ ఉన్నటువంటి ఈయన ఫైల్ పెట్టుకొని ఇవాళ పోతేనే ఈయనకి ఇవ్వాలనే పరిస్థితి ఉంటే, ఇవాళ ఒక్కొక్కళ్ళు అయితే నిజంగా ఇవాళ కోట్ల రూపాయల నిధులు ఇవాళ రాక ఇవాళ ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ చేసినటువంటి అభివృద్ధి, గత బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు కానీ సర్పంచులు కానీ ఇవాళ ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ వాళ్ళందరూ కూడా బిల్లులు రాక ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఫైళ్ళు పట్టుకొని తిరిగినా కూడా చెప్పులు అరిగిపోతున్నాయి. మంత్రి అన్న నీకన్నా ఇవాళ నువ్వు మంత్రి కాబట్టి నీ సొంత గ్రామానికైనా తెచ్చుకుని ఇవాళ వెనక ముందన్నా తెచ్చుకుంటావు, నీ సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటావు. ఇవాళ ఉన్నటువంటి సంబరాలకు సంబంధించి ఓ పక్కన ఇంతగానో జరుగుతున్నప్పుడు కూడా, ఇంత పక్కన జరుగుతున్నప్పుడు కూడా విజయోత్సవాలకు పోయి ఇవాళ ఇష్టానుసారంగా వృధా ఖర్చు చేస్తున్నారు. ఇవాళ ఒక పక్కన ఇవాళ విజయోత్సవాలకు పోయి ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యం. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి ప్రజాసొమ్ము పనికి మేళ ఖర్చులు అనే దానికి ఇవాళ నిన్న మంత్రి గారు చేసినటువంటి వాక్యాలకు ఇది నిదర్శనం అనేటువంటి ప్రధానంగా కూడా చెప్పొచ్చు. గ్రూప్ 2 హాల్ టికెట్పై అభ్యర్థి ఫోటో తప్పనిసరి. ఈ నెల 15, 16 తేదీలో నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్కు సంబంధించిన హాల్ టికెట్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ 2 రోజుల్లో 2 సెషన్లో పరీక్షలు నిర్వహించన్నారు. అయితే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్లపై పాస్పోర్ట్ సైజు ఫోటోను అతికించుకోవాలని, లేని ఎడల సదరు వ్యక్తి అభ్యర్థిని పరీక్షకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ పాయింట్ పెన్నును మాత్రమే వినియోగించాలని సూచించారు. ఇక ప్రభుత్వమే జారీ చేపట్ట గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రం వద్ద చూపిస్తేనే అనుమతించన్నారు. పాస్పోర్టు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ గుర్తింపు కార్డు కింద పరిగణించన్నారు. ఇక ఉదయం సెషన్కు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం సెషన్కు 1:30 నుంచి పరీక్షా కేంద్రాలకు అనుమతించన్నారు. మార్నింగ్ సెషన్కు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం సెషన్కు 2:30 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయన్నారు. అంటే పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు క్లోజ్ చేయన్నారు. ఆ తర్వాత ఎవరికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కాలిక్యులేటర్స్, పేజర్స్, సెల్ ఫోన్స్, టాబ్లెట్, పెన్ డ్రైవ్లు, సెల్ ఫోన్స్, బ్లూటూత్ డివైజెస్, వాచ్, మ్యాథమెటికల్ టేబుల్స్, లాంగ్ బుక్స్, లాంగ్ టేబుల్స్, వాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్, పౌచెస్, రైటింగ్ హ్యాండ్స్, నోట్బుక్స్, చార్జర్, జ్యువెలరీ, మంగళసూత్రము, గాజులకు అనుమతి ఉంది. వాటి వస్తువులకు అనుమతి లేదు. షూ ధరించిన అభ్యర్థులకు అనుమతి కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రూప్ 2 హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటో తప్పనిసరి వాళ్ళు విడుదల చేసిలు. దానికి సంబంధించిన ప్రధాన అంశం అయితే ఏ విధంగా హాల్ టికెట్ సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగా రావాలి, వాళ్ళకి రావాల్సినటువంటి గైడ్లైన్స్ కూడా విడుదల చేసినటువంటి సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. గ్రూప్ 2 అభ్యర్థులపై ఏ విధంగా ఉంటుందన్నటువంటి ప్రధానంగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇన్సూరెన్స్ నిర్వీర్యమేనా? ఇన్సూరెన్స్ విషయంలో చాలా వరకు అయితే గందరగోళం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఇన్సూరెన్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడేటువంటి నేపథ్యం. బీమా రంగంలో 100% FDI 74% నుంచి పెంచాలంటూ ప్రతిపాదన. సంబంధిత బిల్లుపై కేంద్ర ఆతిథ్యాసం. బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం. కాంగ్రెస్ నేతృత్వంలో UPA రెండో పాలన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIని అప్పటి ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ ప్రయోజనాల దృష్టి FDIకి మద్దతు ఇవ్వబోతున్నామని చెప్పింది. తుది దశ వరకు FDIని వ్యతిరేకిస్తామని ఆ సమయంలో తెలిపింది. న్యూఢిల్లీలో 2013లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ట్రేడర్స్, CIT సమావేశాల అప్పటి బీజేపీ నాయకులు ఇవే మాటలు చెప్పారు. అయితే 2014లో కేంద్రంలో మోడీ నేతృత్వంలో NDA అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం 3వ అధికారంలోకి కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం తన గత మాటలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. దేశ బీమా రంగంలో 100% FDIలకు దారులు తెరుస్తున్నది. దీనికి సంబంధించిన బిల్లులో FDIని పెంచే ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ఇది జరిగితే దేశంలో అత్యంత కీలకంగా రంగంలో ఒకటైన ఇన్సూరెన్స్ సెక్టర్పై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో సాధారణ ప్రజలు, రైతులు, సంస్థలు ఇలా జీవిత ఆరోగ్య వంటి పలు రకాల బీమా మీద ఆధారపడుతుంటాయి. మోడీ సర్కార్ విధానాలతో బీమా రంగంలో
ప్రైవేటు కార్పొరేట్ ఆధిపత్యం ఎక్కువైంది. బీమా రంగంలోకి ప్రవేశించే పెద్ద మొత్తంలో సంపద పోగు చేసుకుంటున్నాయి. ఎల్ఐసి వంటి సంస్థలకు ఇది ప్రతికూల వాతావరణాన్ని కల్పించింది. కొన్ని అధ్యయనాల సర్వేల ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి బీమా రూపంలో వినియోగదారులకు అందే ప్రయోజనాల కంటే సదరు కంపెనీల ప్రీమియం రూపంలో వచ్చే మొత్తంలో ఎక్కువగా లాభాన్ని పొందుతున్నాయి. ఇలాంటి తరుణంలో 100% ఎఫ్డీఐలకు దారులు తెరవడం ఈ రంగానికి చేటు చేస్తుందని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఫలితంగా బీమా రంగంపై దేశ విదేశీ సంస్థలు ఆధిపత్యం మరింత తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ప్రతిపక్షంగా ఉన్న ఎఫ్డీఐను వ్యతిరేకించిన బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉండి దానిని సమర్థించడం ఏమిటని కూడా వారు ప్రశ్నిస్తున్న నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీమా కంపెనీలు లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, మ్యాక్స్ లైఫ్ కానీ, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ కానీ, కోటక్ లైఫ్ కానీ, ఇవాళ బిర్లా సన్ లైఫ్ కానీ, టాటా ఇన్సూరెన్స్ కానీ, ఎస్బీఐ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో వీటికి గతంలో బీజేపీ వ్యతిరేకించిన నేపథ్యం ఉంది. ఇలా బీజేపీ ఇలా ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల ఏం జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకో డబ్బులు ప్రభుత్వ అధికారులకు ఆ అమ్మమ్యాలు ఇలా 66% వ్యాపార సంస్థలు అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి. లోకల్ సర్కిల్ నివేదిక మీద సామాజికవేత్తల ఆందోళన. ఇలా ఉన్నటువంటి అవినీతి ఏ విధంగా అంటే ఇలా దేశవ్యాప్తంగా ఇలా ఇష్టానుసారంగా అవినీతి ఉంది. ఇలా డబ్బులు పెట్టు ఇలా పని చేసుకోవాలన్న నేపథ్యం ఉంది. అందుకోసమే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు ఇలా ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి అధికారులు ఎక్కడ ఉన్నా కూడా లంచాలకు మరిగి ఇలా ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారంగా ఇలా దురుని చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు మరో వివాదం. నా కొడుకు కోడలతో ప్రాణహాని మంచు మనోజ్ మౌనికపై రాచకొండ సిపికి సినీ నటుడు మోహన్ బాబు ఫిర్యాదు. నాపై 10 మంది గుర్తులేని వ్యక్తులు దాడి చేశారు. నా భార్య పిల్లలకు ప్రాణహాని ఉంది. పైడిశారి పిఎస్లో మనోజ్ ఫిర్యాదు. ఇక చూడు ఎటుపోయిందో. ఒక పక్కన రాజకీయంగా ఒక ఎదిగినటువంటి నేపథ్యం, మరో పక్కన ఆయన స్కూళ్ళు పెట్టి ఆర్థికంగా ఎదిగిన నేపథ్యం. ఇవాళ ఉన్న నేపథ్యంలో తండ్రి కొడుకుల వల్ల ఇవాళ ఉన్నటువంటి ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకునే నేపథ్యం ఉంది. సినీ ఇండస్ట్రీలో ఆస్తుల పంపకాల్లో ఇష్టానుసారంగా ఫిర్యాదు చేసుకునే నేపథ్యం ఉంది. ఇవాళ ఈయన హాస్పిటల్కి ఇవాళ కొట్టుకుంటూ వచ్చే నేపథ్యం, ఆయన బౌన్సాలు ఈయన బౌన్సాలు. ఇవాళ రాష్ట్రంలో ఒక పక్కన సంబరాలు చేసుకునే నేపథ్యంలో మరో పక్కన సినీ ఇండస్ట్రీలో ఒక కలకాలం రేపుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనుషులు. నా కొడుకు కోడలతో ప్రాణహాని ఉందని ఆయన మీద ఉందని ఆయనే ఉన్నటువంటి పరిస్థితి. ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య అవకాశం కల్పించిన బీజేపీ బీసీ హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా గుర్తింపు. గతంలో వైసీపీ తరఫున రాజ్యసభకు పార్టీ అధికారం కోల్పోవడంతో రాజీనామా చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. కేంద్ర మంత్రి కూడా అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య నిజంగా తెలంగాణ ప్రభుత్వము ఆయన ఆదుకోలేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం రానటువంటి అవకాశము గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చింది. రాజ్యసభ సీట్ ఇచ్చి రాజ్యసభ పెద్ద సభలో కూర్చోవడం నేపథ్యం ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా మరోసారి కూడా రాజ్యసభ సీట్ ఇచ్చి ఇలా కేంద్ర మంత్రిని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఆర్ కృష్ణకు జైభీం దినపత్రిక జైభీం టీవీ కూడా ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడే స్పష్టం చేసిన హైకోర్టు. ఫేక్ డాక్యుమెంట్స్ అపహరించిన అగ్రహం 30 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇప్పుడు ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్పై నిన్న తీర్పును వెలువరించింది. జర్మనీ పాస్పోర్ట్ పైన ఆయన ప్రయాణాలు సాగిస్తున్న క్లారిటీ రావడంతో ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించిన న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసి చిన్నమనేనికి రూపాయలు 30 లక్షల జరిమానా విధించిన నేపథ్యం కూడా ఉంది. ఇక ఉన్నటువంటి వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో వేములవాడ ఎమ్మెల్యేగా చెన్నమనేని పౌరసత్వం కూడా చెల్లదని గతంలో పిటిషన్ వేసినటువంటి ఇప్పుడున్నటువంటి ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఆయన వేసినటువంటి పిటిషన్కు ఇలా హైకోర్టు కూడా సమానం చెప్పి ఆయన జర్మనీ పౌరుడే, ఈయన ఇండియాకు సంబంధించిన పౌరుడుగా అని కూడా ఆయనను వ్యతిరేకించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. 4 కోట్ల మంది బిడ్డల భావోద్వేగం చాకల ఐలమ్మ సమ్మక్క సారలమ్మ పోడ స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన. సాంప్రదాయ కట్టుబొట్టుతో తల్లి నిలిచిన పీఠం చరిత్రకు దర్పణం. డిసెంబర్ 9 రాష్ట్ర ప్రజలకు గొప్ప పర్వదిన. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12వ తేదీకి సమావేశాలు వాయిదా. 11, 12వ తేదీలో ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ ప్రోగ్రాం. సభ్యులు ఎవరు నోరు జారదు, ఉందాగా వ్యవహరించాలి. సభకు రాకపోతే ఎమ్మెల్యేలు విఫలం. సిఎల్పి మీటింగ్లో రేవంత్ ఇది విగ్రహం కాదు ఆత్మగౌరవ ప్రతీకం. చరిత్ర ఉన్నంత వరకు ప్రజలు గుండెలో నిలిచిపోతుంది. మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ తల్లి రూపం ఇక అధికారికం. జీవో విడుదల చేసిన సీఎస్ శాంతికుమారి. అవమాన పరిస్థితికి కఠిన చర్యలు. ఏటా డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం. ఇక్కడ ఉన్నటువంటి ఎవరి తల్లి ఏమైపోయింది, ఎవరి తల్లి ఎక్కడ పోయింది అన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణ తల్లి అంటే భవన మాత్రమే కానీ 4 కోట్ల మంది బిడ్డల భావోద్వేగం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సీఎం రేవంత్ రెడ్డి మోడీ తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రకటన చేశారు. భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతిని అస్తిత్వమే అని తెలిపారు. అస్తిత్వానికి మూలం సంస్కృతి ప్రతిరూపం తల్లి అని వివరించారు. స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను సబ్బండ వరణ ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపాన్ని తెలంగాణ తల్లి అని ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీకి అసెంబ్లీ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం రాష్ట్ర ప్రజల కృతజ్ఞత అని తెలిపారు. తెలంగాణ తల్లిని రూపొందించడంలో వర్ణాలకు ప్రత్యేకత ఉన్నదని వివరించారు. చాకల ఐలమ్మ సమ్మక్క సారక్క ఫోటో స్ఫూర్తితో ఎంతో ఉందాగా కూడిన ఆహారిత్యంతో మన తెలంగాణ తల్లి రూపాన్ని రూపొందించామని సీఎం తెలిపిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఆదాని రేవంత్ బాయ్ ఇద్దరి ఫోటోల టీషర్ట్తో అసెంబ్లీకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నం. పబ్లిక్ గార్డెన్ వద్ద అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి భవన్కు తరలింపు. ఆదంతో రేవంత్ చీకటి ఒప్పందం. మీ కామెంట్ని ప్రశ్నిస్తే తప్పేంటి? తప్పు చేశావు కాబట్టి భయపడుతున్నావు హరీష్ రావు. ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా రేపు బాధ్యతల స్పీకర్న కీలక రంగంలో 13 ఏళ్ల అనుభవం 33 ఏళ్ల అనుభవం నేటితో ముగియనున్న శక్తికాంత్ దాస్ పదవీకాలం. అందశ్రీ గంగాధర్ రమణారెడ్డికి సన్మానం. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ సినీ వీసీ గంగాధర్ తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి రమణారెడ్డిని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. తెలంగాణ కవులు కళాకారులు సముచిత స్థానం ఇస్తామని చెప్పారు. కృష్ణా గోదావరి నదుల హైదరాబాద్లో ప్రవేశిస్తే ఎట్లా ఉంటుందో నలుమూలల నుంచి ఆడబిడ్డలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పాల్గొనడం చూస్తుంటే అంత అద్భుతంగా ఉందని ఈ ఘట్టం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని కూడా ఆయన పేర్కొన్న నేపథ్యం ఉంటుంది. ఇక్కడ అందశ్రీని కూడా సన్మానించే నేపథ్యం ఉంటుంది. జై జై తెలంగాణ అనేటువంటి నేపథ్యంలో ఆయన పాడినటువంటి అనేకమైన పాటలకు తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన నినాదంలో అందశ్రీని గంగాధర్ని రమణారెడ్డి కూడా సన్మానించినటువంటి ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ సన్మానించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అసెంబ్లీకి మళ్ళీ కేసీఆర్ డుమ్మా. ఫామ్ హౌస్కే పరిమితమైన ప్రతిపక్ష నేత పార్టీ నేతలు దిశానిర్దేశాల వరకే సరి. సెక్రటరీలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు దూరం. ప్రభుత్వం ఆహ్వానించినా స్పందించలే. జూలై 20న బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని చీల్చిచెండాడతాం అనే హెచ్చరిక. అంతకుముందు ఆ తర్వాత అసెంబ్లీలో కనిపించని బీఆర్ఎస్ చీఫ్. ఆ తెలంగాణ తల్లిని గాంధీ భవన్కు పంపిస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం కేటీఆర్. ఇక్కడ వివాదం ఏదైతే ప్రభుత్వం ఉందో ఇలా ఎట్లా ఘోరం ఉందో చూద్దాం. ఇలా తెలంగాణ తల్లిని గాంధీ భవన్కి పంపిస్తాం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా తీసేస్తాం కేటీఆర్. మన తెలంగాణ తల్లి బీదగా ఉండాలన్న ప్రశ్న. కిరీటం ఉన్న తెలంగాణ తల్లి ఫోటోను డీపీలుగా పెట్టుకోవాలని పాలాభిషేకాలు చేయాలని పిలుపు. దుండిగల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసిన నేపథ్యం ఉంటుంది. ఇలా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పోతే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అయితే వివాదం అవుతాయి. అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తీసేసి మళ్ళీ కొత్త విగ్రహం పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అదే విగ్రహం రాజీవ్ గాంధీ ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని కూడా గాంధీ భవన్కి తరలించేటువంటి పరిస్థితి ఉందని కేటీఆర్ కూడా చెప్తున్న నేపథ్యం. మరి దీని మీద ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో అర్థం కాదు. ఇవాళ ఉన్నటువంటి విగ్రహాల చుట్టే తిరుగుతున్నటువంటి రాజకీయము ఒక పక్కన అభివృద్ధి లేకుండా ఒక పక్కన ఇవాళ ఆర్థికమైనటువంటి సమస్యలతో కొట్టిమిట్టేటువంటి నేపథ్యం ఉంటే ఇవాళ ఆకలి చావులు తెచ్చేటువంటి భయంకర పరిస్థితి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విగ్రహాల కోసమే ఇవాళ వివాదాల చుట్టూ తిరిగేటువంటి నేపథ్యం ఉంది. ఇలా వివాదాలు ఎడిపోతున్నాయి ఏమవుతున్నాయి అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. పార్లమెంటు ముందు రాహుల్ గాంధీ వేసుకుంటే ఏం కాదు. ఇదే పార్లమెంట్ ముందు రాహుల్ గాంధీ వేసుకున్నప్పుడు ఏం కానప్పుడు అసెంబ్లీ ఏదట వీళ్ళు వేసుకుంటే తప్పేంది అన్నటువంటి నేపథ్యం ఉండి అక్కడ ఉన్నటువంటి ఏసీతో మాట్లాడుతున్నాను డిస్కషన్. రాహుల్ చేస్తే రైట్, బీఆర్ఎస్ చేస్తే అరెస్ట్. ఆదాని వ్యతిరేక నిరసనలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి. పార్లమెంటుకు టీషర్ట్లతో ఆ పార్టీ ఎంపీలు. ఆదాని రేవంత్ బంధంపై టీషర్ట్లతో బీఆర్ఎస్ నిరసన. అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేలు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు తెలంగాణ తల్లి కొత్త విగ్రహం సంబరాలు, మరోవైపు తెలంగాణ మహిళలపై పోలీసులు కీచకగండ. సోమవారం ఒకే రోజు రెండు భిన్న దృశ్యాలు కనిపించాయి. మాటల చేతులకు మధ్య పొంతలు లేని రేవంత్ సర్కార్ తీరికి అద్దం పట్టాయి. ఆశా వర్కర్లపై మగ పోలీసు అధికారులు కర్మశంగా వ్యవహరించారు. చీరలు లాగుతూ ఏడపేడ కొడుతూ దామలకంట సాగిన నేపథ్యం కూడా మనసును. సోమవారం కోటిలోని డిఎంఈ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలతో పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. వారిని బలవంతంగా డీసీఎం వ్యాన్లోకి ఎక్కించడంతో పాటు ఓ మహిళ చీరలు లాగుతున్న సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ ఫోన్లో చిత్రీకరిస్తున్న సిఐ శ్రీనివాస్ పోలీసులు. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో, ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ ఒక పక్కన లాగుతున్న ఇష్టానుసారంగా కొడుతున్నటువంటి నేపథ్యం కూడా మనసు. చీరలు లాగుతున్నారు, ఎటుపోతుంది చూడు ఏం చేస్తుంది. మరో పక్కన 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలన్నటువంటి కాంగ్రెస్ పాలన. ఇలా 1 కోటి మంది మహిళలను
కోటిఫికేషన్ చేయాలన్నటువంటి సంకల్పతని ఇందిరా మహిళా శక్తి అనేకమైనటువంటి శక్తులు పెడుతున్నారు. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేసినా ఆయన మోసం చేసిలా వాళ్ళు ఉన్నటువంటి డిమాండ్ను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఉందో దాని కోసం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దాని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులే చీరలు లాగుతున్నారు. ఇక్కడ చీరలు లాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ చీరలు లాగేటువంటి చీరలు లాగుతున్నారు. ఇంత దారుణం ఏంది? తెలంగాణ తల్లులపై కీచక పరమ ఆశా కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం. మహిళలు చీరలు లాగి పిడిగుద్దుల వర్షం. ఏసీపీ శంకర్ ఎస్ఎస్ యూనివర్సిటీ కర్కాశం. ఒకరి చెయ్యి మరొకరు చెరలాగిన వైనం. స్పృహ తప్పి పడిన వదలని అవమానుషం. వ్యాన్లోకి ఎత్తి పడేసిన మగ పోలీసులు. అధికారులు రాగానే ఆశా కార్యకర్తల వేతనం 18,000 చేస్తామని కాంగ్రెస్ హామీ. ఏడాది పూర్తయినా ఎటు తేల్చని సర్కారు. వారిపైకి పోలీసులు ప్రయోగించిన ప్రభుత్వం. వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన వారిపై దస్టికం. ఉస్మానియా దవాఖానలో బాధితుల చికిత్స. పోలీసుల తీరుపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు. చూడు ఎంత దారుణం ఉందో పాపం. వేతనాలు పెంచాలని కోర్టులను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఆశా వర్కర్లపై పోలీసులు క్రూరంగా వ్యవహరించారు. మహిళా పోలీసు సిబ్బంది ఉన్నప్పటికీ ఆశా కార్యకర్తలపై మగ పోలీసులు దామనకంట సాగించారు. చీరపట్టి లాగుతూ ఎడపెడ కొడుతూ కింద పడేసి లాగుతూ బీభత్సం సృష్టించారు. ఇన్స్పెక్టర్పై ఓ మహిళ చేసుకున్నదని ఆరోపిస్తూ మరింత రెచ్చిపోయారు. అయితే ఆ ఇన్స్పెక్టరే తనపై ఎలాంటి దాడి జరగలేదని చెప్తున్నా వినకుండా మగ పోలీసులు మహిళా పోలీసులు కలిసి డీజీలో ఉన్న ఆశా వర్కర్లు ఎగిరెగిరి కొడుతూ దష్టికాన్ని ప్రదర్శించారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మరోవైపు పోలీసులపై సాగించిన దౌర్జన్యకాండకు చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. ఈ ఘటన పలువురు ఆశా కార్యకర్తలకు ఇబ్బంది పెట్టేటువంటి నేపథ్యం వాళ్ళందరినీ కూడా బాధ పెట్టేటువంటి పరిస్థితితో మనం చూస్తున్నాం.